భగవాన్ బాబా వారి 100 పుట్టినరోజు భజనల్లో స్పెషల్ భజనని నేను ఇంతకు ముందు వీడియోలో శ్రీ అవధాని గారింట్లో స్పెషల్ భజన అని చెప్పి మీతో పోస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో అంటే అది అవ్వలేదన్నమాట, మనకి సరిపోలేదు వీడియో, అందుకని దీనిలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి సుస్మిత గారు మాట్లాడుతూ స్వామి ఆర్గనైజేషన్లో ముఖ్యంగా టైం మెయింటెనెన్స్, సిన్సియారిటీ తప్పకుండా ఉండాలని, అవి అవధాని గారికి 100% ఉన్నాయి, ఆయన్ని చూసి మేము పాటిస్తూ వస్తున్నాము, ఎంతగానో నేర్చుకున్నాము అని చెప్పేసి, ఇంకా చాలా నేర్చుకోవాలనుకున్నాము, త్వరలో ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలి అని చెప్పి చాలా బాగా మాట్లాడారండి. తర్వాత మా సమితి కన్వీనర్ శ్రీ గణేష్ గారు, శ్రీ రమణమూర్తి గారు, శ్రీమతి కాచాయని గారు, వీళ్ళందరూ కూడా, ఇంకా అంతేకాకుండా చాలామంది సీనియర్ డివోటీస్ పున్నయ్య గారు, మల్లయ్య గారు, ఎస్వి రావు గారు, వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా అవధాని గారి గురించి తెలియని విషయాలన్నీ కూడా, కొత్త డివోటీస్కి తెలియని విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నారండి. తర్వాత శ్రీ అవధాని గారు మాట్లాడుతూ మనం భజనలు చేసుకుంటూ పోతున్నాం, కానీ అలా కాకుండా స్వామి అవతార ప్రకటన చేసిన తర్వాత ఏ సంవత్సరంలో ఏ ఇన్సిడెంట్స్ చేశారు, అలాగే ఏ అద్భుతాలు చేశారు, శ్రీ సత్సాయి సంస్థల్ని ఎలా డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ప్రవచనాల ద్వారా చెప్పుకోవటం వల్ల ఏంటంటే కొత్త డివోటీస్కి స్వామి గురించి తెలుస్తుంది, అలాగే స్వామి మహత్యాలని మళ్ళీ మనం నెమరు వేసుకోవటం జరుగుతుందని చెప్పేసి, ఇవన్నీ గూగుల్ ద్వారా సనాతన సారథి నుంచి సంగ్రహించి మనం ఇలా సత్సంగాల్లో మాట్లాడుకోవాలని చెప్పేసి చాలా మంచి విషయాన్ని తెలియజేశారండి. మీరందరూ ఇంత అభిమానంతో నన్ను మాట్లాడుతున్నారంటే అది నా గురించి అని నేను అనుకోవట్లేదు, నాలోని జ్ఞాన సరస్వతి గురించి అని చెప్పి చాలా నిగర్వంగా ఆయన చెప్పటం అందరికీ కూడా ఆయన ఇంకా అభిమానం పెరిగేలాగా చేసిందండి. తర్వాత ఆయన ఏర్పాటు చేసిన మహాప్రసాదాన్ని స్వీకరించి అందరం ఇంటికి రావటం జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మా సమితిలో టి నర్సింగ్ గారు అని చెప్పేసి ఆయన అందరం కూడా అందంగా ఘంటసాలని పిలుచుకుంటుంటాము. ఆయన ఒక పద్యాన్ని చక్కటి కంఠంతో అవధాని గారికి డెడికేట్ చేశారండి. అందమైన పద్యాన్ని కూడా మీరు కూడా వింటారన్న ఉద్దేశంతో దీనిలోనే షేర్ చేస్తున్నాను. యవ్వాని చారిత్ర మెల్లలో కములకు వజ్జయై వినయంబు నొరపు గరపు యవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీను చుండు యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయ ప్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘుడి వేష్టితాంగ్రి తలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు ఆ